పహల్గాం దాడి తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు పాకిస్తాన్, అక్కడ ఉన్న ఉగ్రవాదులపై చాలా కోపంగా ఉన్నారు. దేశం మొత్తం ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో ప్రజలు పాకిస్తాన్పై దాడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించాలని కోరుకునే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇంతలో భారతదేశపు ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠా కూడా పాకిస్తాన్ను బెదిరించింది. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు పైన ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను లేపేస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు హల్చల్ చేస్తోంది. అతడి తలపైన కోట్ల రూపాయల రివార్డు ఉందని మాకు తెలుసు, కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం ₹1,00,000. ఇక హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు. ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. హఫీజ్ సయీద్ ఫోటో పైన రెడ్ ఇంకుతో ఎక్స్ మార్కు పెట్టారు. బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. అయితే ప్రస్తుతానికి ఈ గ్యాంగ్ లీడర్ బిష్నోయ్ జైల్లో ఉన్నాడు. కానీ ఇంతటి అనుచరులు మాత్రం బయటే ఉన్నారు. ఈ గ్యాంగుకు చెందినవారు పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తారని, హఫీజ్ సయీద్ను తప్పకుండా మట్టుబెడతారంటూ ఆ పోస్టులో వెల్లడించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాది. ఇతడి పేరు ఎన్నో దాడుల్లో ఉటంకించబడింది. పుల్వామా ఉగ్రదాడి కూడా ఇతడి పనే. హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాలు ప్రకటించడమే కాకుండా అతడి తలపై 100 కోట్ల రివార్డును ఉంచాయి. అయితే ఈ ఉగ్రవాది పాకిస్తాన్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు వాదనలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం హఫీజ్ సయీద్ను జైల్లో పెట్టినట్టు చెబుతుంటోంది. కానీ హఫీజ్ మాత్రం అక్కడక్కడా బహిరంగ సభల్లో మాట్లాడుతూ కనబడుతుంటాడు. దీంతో అతడికి పాకిస్తాన్ సకల సౌకర్యాలు కల్పిస్తూ పోషిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ దాడి జరిగినప్పటి నుంచి లష్కరే చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు పాక్ ప్రభుత్వం భద్రతను భారీగా పెంచింది. గతంలో కంటే 4 రెట్లు అధికంగా భద్రత కల్పించటంతో పహల్గాం ఉగ్రదాడిలో పాక్ పాత్రపై తేట తెల్లమవుతోంది. ఉగ్రదాడికి హఫీజ్ సయీద్కు సంబంధం ఉందనే కోణంలో భారత నిఘా వర్గాలు దృష్టి సారించాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే, నీళ్లు ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామని హఫీజ్ బెదిరింపులకు దిగాడు. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ లాహోర్లోని రద్దీగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం కాపలా కాస్తున్నాయి. అతడి కదలికలను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు, ఇంటి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సామాన్య ప్రజలెవరినీ హఫీజ్ సయీద్ ఇంటి దగ్గరకు అనుమతించటం లేదు. ఆర్మీకి చెందిన డ్రోన్లు తప్ప ఇతర డ్రోన్లను ఆ ప్రాంతంలో నిషేధించారు. పహల్గాం దాడికి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ముష్కరులు ఉన్నట్టు చెబుతున్నా దీని వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే అతడికి పాక్ ప్రభుత్వం భద్రత పెంచింది. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా హఫీజ్కు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇటీవల సయీద్ అనుచరుడు అబూ ఖతార్ను పాకులో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అనుచరుడికి పట్టిన గతే హఫీజ్ సయీద్కు పడుతుందని నిపుణులు హెచ్చరించారు. గతంలో అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ పాక్లోని అబొట్టాబాదులో జనావాసాలకు దూరంగా ఉన్న రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు. మసూద్ అజార్ వంటి ఉగ్రనేతలు బౌహల్పూర్ పర్వతాల్లో దాక్కున్నారు. కానీ హఫీజ్ సయీద్ మాత్రం జనాల మధ్య ఉంటున్నాడు. దీనివల్ల దాడులు చేస్తే సాధారణ ప్రజలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో పాక్ ఇలా చేస్తోంది. ఇది పాక్ కుట్రపూరిత ఆలోచన అని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడీలో సురక్షితంగా ఉన్న హఫీజ్ ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతు కేసుల్లో దోషిగా తేలి మొత్తం 46 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్నాడు. 2022 ఏప్రిల్ 7న వెలువడిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడికి 2 కేసుల్లో 31 ఏళ్ల శిక్ష ఖరారైంది. దీనికి అదనంగా 2020లో సమానమైన ఆరోపణలపై మరో 15 సంవత్సరాల శిక్ష విధించారు. ఈ శిక్షలు అన్నీ ఒకేసారి అమలులోకి వస్తాయి. ఈ క్రమంలో లారెన్స్ గ్యాంగ్ నుండి ఈ బెదిరింపులు రావటంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. చూడాలి మరి ఏం జరగబోతుందా అని.